అందరికీ నమస్కారం. ఈ రోజు మీనరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈ రాశి వారికి దైవభక్తి పెరుగుతుంది. భార్యాభర్తలు గడిపిన సమయం మీకు ఆనందం మరియు శాంతిని ఇస్తుంది. ఈ రోజు ఈ రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారికి భవిష్యత్తులో సహాయక చర్యలు అందుతాయి. మనశ్శాంతి లేకపోవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఈ రోజు మీ పిల్లలు చెడు సాంగత్యానికి దూరంగా ఉండేలా చూడండి. ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఆ స్త్రీ మీకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ స్త్రీ మీకు సహాయం చేస్తారు. ఆ స్త్రీ వల్ల ఈ రోజు మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి. ఆ స్త్రీ వల్ల మీరు ఆనందంగా ఉంటారు, ఆర్థికంగా లాభపడతారు. ఈ రోజు మీ కుటుంబంలోని ఒక స్త్రీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు కారణమవుతుంది. ఈ రోజు నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. మీరు చేసే వినోదానికి ఖర్చు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. చిన్న చిన్న ఖర్చులు పిల్లల ఆశయాలను నెరవేర్చడంలో ఉపకరిస్తాయి. ప్రయాణం చేసే ముందు దారిలో వచ్చే సమస్యలను ఊహించి జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజానికి ఉపయోగకరమైన పనులను చేయడం వల్ల మంచి కర్మలు పుష్కలంగా దారితీస్తాయి. ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల భగవంతుని దీవెనలు దక్కుతాయి. ప్రతి రంగంలో విజయాలు వస్తాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల అంతా ఆనందమయం అవుతుంది. వివాహ చర్చలు సజావుగా సాగి మంచి పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి. ఈ రాశి విద్యార్థులు ఆటల్లో మునిగిపోతారు. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి విషయంలో కోర్టు వ్యవహారాలు తలెత్తవచ్చు. పాత వివాదాలు తిరిగి తెరపైకి వస్తాయి. మిత్రుల మద్దతు తగ్గిపోవచ్చు. ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మీ శ్రమ ఫలించకపోవచ్చు. కుటుంబ సభ్యులతో గొడవలు జరగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు రాహుకాలం చూసిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది. ప్రేమ సంబంధాలు చిన్న చిన్న వివాదాలను పెద్ద సమస్యలుగా మార్చకండి. ఈ రాశి వారు మీ పిల్లలకు మంచి విలువలు నేర్పించడం మీ పెద్ద బాధ్యత. ఇతరుల పనిలో జోక్యం వల్ల మీ పట్ల నమ్మకాన్ని కోల్పోతారు. ఈ రోజు సోదరులతో కలహ సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు ధైర్యవంతులు, సంక్షోభాలను అధిగమిస్తారు. మీ అత్తమామల ప్రేమ సంరక్షణ కుటుంబం బలపడేలా చేస్తుంది. అవసరాలకు సంబంధించిన ధనం సున్నితంగా మరియు సత్యంగా సంపాదించాలి. బలహీనతలతో జీవించడం స్వేచ్ఛను కోల్పోయినట్లు భావన కల్పిస్తుంది. పుణ్య ఫలాలు లేని దారిలో నిరాశ మరియు మోసపు మార్గాలు పెరుగుతాయి. పెద్ద సమస్యల్ని చిన్నగా చూడగలిగితే ఆందోళన తొలగిపోతుంది మరియు సభ్యులందరి మధ్య పరస్పర ప్రేమ ఉంటుంది. ఈ రోజు కొత్త మరియు ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ రోజు మీ కుటుంబంలో ఒకరి అహంకారాన్ని చూసినప్పుడు మీకు కోపం వస్తుంది. ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు రావచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు కొన్ని సందర్భాల్లో సోదరులు తమ హక్కులను దుర్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారు క్రీడల్లో గాయపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో ఏదైనా ప్రత్యేక పనిలో మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు. ఇంట్లో ఏకాంతంగా ఉండడం వల్ల చెడు భావన పెరుగుతుంది. చెడు శక్తుల ప్రభావం వల్ల నిద్రలేమి కలగవచ్చు. ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు లేనిపోని సమస్యలు కలగవచ్చు. ఈ రోజు మీ పని మీరు చూసుకోవడం మంచిది. మీ లక్ష్యాలను సులభంగా సాధించేందుకు చిన్న చిన్న దశలో పని చేయండి. మీరు సులభంగా మరొకరి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ చేయడానికి వెళ్తారు. ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.